నమస్కారం. ఏపీ జర్నలిజం స్వాగతం. నేను మహాపాత్రం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్ల కేటాయింపులో సంబంధించి జిల్లాలోని చీపురుపల్లి, ఎస్కోట, నెల్లిమర్ల నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే రచ్చ జరుగుతోంది. సాక్షాత్తు జిల్లా పార్టీ అధ్యక్షుడు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జునకు టికెట్ రాకపోవడంతో తన పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే నెల్లిమర్లకు సంబంధించి కర్రోతు బంగారరాజుకు కూడా టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రత్యక్షంగా ప్రకటించారు. అలాగే ఎస్కోటకు సంబంధించి గొంప కృష్ణ కూడా టికెట్ని ఆశించారు. చివరి నిమిషంలో టికెట్ రద్దు కావడంతో అతను కూడా నిన్న పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గమైన విజయనగరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వినిపిస్తుంది. దీనిపై ఈరోజు చర్చాకారకులో పాల్గొనేందుకు జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ వేదుల సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఇచ్చేద్దాం. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి మహాపాత్ర గారు. సత్యనారాయణ గారు, మీసాల గీత కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్పర్సన్గా, విజయనగరం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ టికెట్ కోసం ఆశావాహుల జాబితాలో లేరు. అయినప్పటికీ ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు కేవలం విపక్షమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఆశాబహులు ఎక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆశాబహులు వేరు, నాయకులు వేరు. అంటే ఆశాబహులు ఏంటంటే ఒకసారి కావచ్చు లేదా అదే కొత్త కావచ్చు పార్టీ టికెట్ను ఆశించేవాళ్ళు ఆశాబహులు. అవును. అలా కాకుండా రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పార్టీ అధిష్టానమే వారు ఎక్కడ ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అంతే. అవును. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు మన మీసాల గీత గారి విషయానికి వస్తే ఆవిడకి చైర్పర్సన్గా అనుభవం ఉంది. ఒక ఎమ్మెల్యే, విజయనగరానికి ఒక ఎమ్మెల్యేగా కూడా అనుభవం కూడా ఆవిడకి ఉంది. అయితే ఇక్కడ ఆవిడ ఆశావహురాలు కాదు అనడానికి లేదు. కారణం ఏంటంటే ఇక్కడ విజయనగరం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి సో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు అన్న విషయము చాలా కాలం సాగతీత జరిగింది. మీరు గమనించారో లేదు? సో ఈ సందిగ్ధంలో, ఈ మీమాంసలో ఒక కోణంలోంచి మీసాల గీత కూడా తనకు కూడా ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందా అని ఎదురు చూశారని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే ఆశాభంగం అంటాం. ఆశించిన వాళ్ళు తాము జరిగినట్లుగా జరగకపోతే భంగపడతారు. ఆ భంగపడిన వాడే ఆటోమేటిక్ గా వేరే దారులు వెతుక్కుంటారు. ఇప్పుడు మీసాల గీత గారు కూడా విజయనగరం నుంచి అదే పరిస్థితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. దాని అర్థం ఏంటి? ఆశించారనే అర్థం. ఆశపడి భంగపడి నేపథ్యంలోనే ఇప్పుడు అటు ఇటు చూసి తన సత్తా ఇటు నిరూపించుకుంది, రంగప్రవేశం చేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో మీసాల గీత గారు పోటీ చేస్తారంటే చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయనగరం నియోజకవర్గం సంబంధించి బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఇటీవల అంటే తెలుగుదేశం పార్టీ లేకపోయినప్పటికీ ఆ నినాదం అధికార వైకాపాలో ఉండేది, బీసీలకు టికెట్ కేటాయించాలి అని. ఇప్పుడు మీసాల గీత బీసీ సామాజిక వర్గం చెందిన తూర్పు కాపు. ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? ప్రభావం ఉంటుంది, బాగానే ఉంటుంది. కారణం ఏంటంటే అసలు ముందు నుంచి కూడా మన విజయనగరం శాసనసభ నియోజకవర్గం పరిధి ముందు నుంచి ఓసీలకి కేటాయిస్తూ వస్తున్నారు. జనరల్ గా అటు అధికార పక్షం కాబట్టి, విపక్షం కాబట్టి, అది వైకాపా కావచ్చు లేదా తెలుగుదేశం కావచ్చు. అవును. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం పరిధిలో మీరు చెప్పినట్టుగానే బీసీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అనేది చాలా అత్యధికంగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి గతంలోనే ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, గతంలోనే పట్టణ పరిధిలో ఆమె మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా చేశారు. సో ఈ రెండు పదవి అనుభవాలు, తర్వాత సామాజిక వర్గ బలము, ఈ రెండింటినీ చూసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ మీసాల గీత గారి ప్రభావము ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అశోక్ గెహ్లోట్ పార్లమెంట్కి వెళ్ళిన ఉద్దేశంతో మీసాల గీత గారిని, కాంగ్రెస్లో ఉన్న మీసాల గీత గారిని పార్టీలోకి ఆహ్వానించారు అశోక్ గెహ్లోట్ స్వయంగా.
స్వయంగా అప్పుడు అశోక్ గజపతిరాజు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. గీత గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరిద్దరి మధ్యన ఎందుకు వైరం వచ్చిందంటారు? ఇది ఇప్పుడు సమస్య ఏంటి అంటే, మీరు అన్నది కరెక్టే. అప్పట్లో ఆ పరిస్థితులు, అవకాశం, అవసరం రీత్యా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే, అందులో తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా వ్యవహరిస్తూ ఉత్తరాంధ్రకే తూర్పు దిక్కుగా వ్యవహరిస్తున్నటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు గారే చొరవ తీసుకుని, సో ఉద్దేశపూర్వకంగానే మీసాల గీత గారిని ఆహ్వానించి తీసుకొచ్చి ఆ పదవిని అందులో ఎక్కించారు. అయితే ఆ పదవి రావడం, ఆవిడ గెలవడం, కొన్నాళ్ళు కొనసాగడం తరువాత ఇటు అశోక్ గజపతిరాజు గారికి మీసాల గీత గారికి మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. సాధారణంగా ఇక్కడ మనం విషయం చెప్పుకోవాలి. సాధారణంగా అశోక్ గజపతిరాజు గారితో నిత్యము అనుసంధానమై సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు బహు కొద్ది మంది, వేళ్ల మీద లెక్కెట్టుకోవచ్చు. మీకు అందుకే అశోక్ బంగ్లాలో కోటరీ అంటారు. ఆ కోటరీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అశోక్ గజపతిరాజు గారితో బాగా సాన్నిహిత్యం కలిగి ఉంటారు. అయితే ఇక్కడ రాజకీయంగా గీతను తీసుకొచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురు మధ్య అగాధం ఏర్పడింది. ఇందులో ప్రధానంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. సో దానికి సంబంధించినంత వరకు అందరూ అంగీకరిస్తున్నది ఏమిటి అంటే, ఆ తర్వాత కాలంలో మీసాల గీత గారు ఇక్కడ అప్పుడు మంత్రిగా చేసినటువంటి విశాఖపట్నానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు గారితో అంటకాగారు. సో ఇక్కడ సామాజిక వర్గంతో ఒకటయ్యారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళడం, అక్కడ అంటకాగడం, అక్కడ సాన్నిహిత్యం పెరగడం, రాకపోకలు చేయడంతో ఆటోమేటిక్ గానే అశోక్ గజపతిరాజు అంటే అశోక్ బంగ్లా కినుక వహించింది. ఇది ఏమిటి అని ఆలోచన చేసింది. అది ఆ క్రమంగా దూరం పెరిగింది. ఆ దూరం కాస్త కూడా పార్టీ కార్యక్రమాలు విజయనగరం పరిధిలో చేస్తే పిలవనంత వరకు వెళ్ళింది. అది ఏకంగా ఈగోకి దారి తీసింది. ఎప్పుడైతే ఈగో వచ్చిందో ఆటోమేటిక్ గా ఎంతటి స్థాయి వ్యక్తుల మధ్యనైనా కూడా సఖ్యత కుదరడం జరగదు. అదే ప్రధాన కారణం. ఆ దూరం కాస్త అగాధంగా మారింది. ఆ అగాధం అంతులేని లోతుకి వెళ్ళిపోయింది. అది అప్పటి నుంచి అలాగే కొనసాగుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో కూడా ఎప్పుడైతే అశోక్ గజపతిరాజు గారు పార్లమెంటుకు వెళ్ళి తమ కూతురు అదితి గజపతిరాజుని ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా సో మీసాల గీత ఆశించారు రెండోసారి తనకే వస్తుంది. 19లో సామాజిక వర్గాన్ని తరఫున కూడా అవకాశం ఉంది, తనకే ఇస్తారు, ఆల్రెడీ ఒక అనుభవం కూడా ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న ఉద్దేశంతో. కానీ అనూహ్యంగా అక్కడ మారిపోయింది. సో అది కూడా ఇద్దరి మధ్య అగాధం పెరగడానికి కారణమైంది. ఓటమికి అది కూడా ఒక కారణం. ఓటమి కూడా అది కారణమైంది. అసలు రాలేదు, దరిదాపులకు రాలేదు కదా మీసాల గీత గారు. అశోక్ బంగ్లా గారు రావడం కానీ, మనస్ఫూర్తిగా పనిచేయడం కానీ, అదితి గజపతిరాజు గారితో కలిసి పనిచేయడం కానీ ఎక్కడ దాఖలాలు లేవు. ఆ తర్వాత వేరు కార్యక్రమాలు నిర్వహించడం, దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కూడా పంచాయతీ ఇక్కడ అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ అందరికి తెలిసినవే. సో ఇప్పుడు 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయమైనా, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం కార్యాలయమైనా అశోక్ గజపతి గారి బంగ్లానే ముఖ్యంగా ఉంటుంది. ఈరోజు మార్పు లేదు. అలాంటిది 2019 ఎన్నికల తరువాత జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా అయినప్పటికీ కూడా మీసాల గీత తన వర్గంతో పాటు వేరే కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, వీళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళకపోవడం, వాళ్ళ కార్యక్రమాలకు వీళ్ళు వెళ్ళకపోవడం, పార్టీ ఒకటైనప్పటికీ ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా అధిష్టానం దీని మీద ఎందుకు దృష్టి సారించలేదు? దీనికి రాజీ వైఖరిలో ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయిందంటారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే మీసాల గీత గారిని తీసుకొచ్చి అందలం ఎక్కించడం అశోక్ గజపతిరాజు గారు చేసుకున్న స్వయంకృతాపరాధం అయితే, అశోక్ గజపతిరాజు గారికి మీసాల గీతకి మధ్య ఏర్పడిన అగాధాన్ని భర్తీ చేయడంలో, సమయానుకూలంగా స్పందించడంలో పార్టీ అధిష్టానం స్వయంకృతాపరాధం. ఇప్పుడు సంతృప్తి పరిచే విధానము అంటాం. ఒకప్పుడు మీకు సాధారణంగా ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం కారణాలు ఏంటి అంటే, అప్పట్లో ఉన్నటువంటి కూటమి ఏది అమెరికా, రష్యా వీళ్ళందరూ కూడా ఈ రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి జర్మనీ ఏదైతే ఉందో, జర్మనీ ఏం చేసినా జర్మనీని సంతృప్తి పరిచే విధానంతో పోనీలే
పోనీలే అంటూ వచ్చారు. అది చివరికి రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మనకు కనబడుతోంది. ఇప్పుడు మీసాల గీత గారు ఓ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అశోక్ బంగ్లాకు దూరంగా ఉన్నారు. సో ఎడమొహం పెడమొహం కనబడుతోంది. వెంటనే అధిష్టానం స్పందించి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, లేదా అటు అశోక్ గజపతిరాజు గారు నన్ను పిలిపించి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడి ఏదో చేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా అయితే రాదు. కాబట్టి ఈ విషయంలో అధిష్టానం తప్పిదం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే టికెట్ల ఆశించి భంగపడ్డవారు చాలా చోట్ల ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధమవుతున్నారు. అయితే నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినికిడి ఏమిటంటే, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీలో వ్యతిరేక వర్గం ఉండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో అటువంటి వారికి అందరికీ కూడా వైకాపా అధిష్టానం సొమ్ములు ఖర్చు పెట్టి పోటీ చేయించి ఓట్లు చీల్చి తద్వారా వైకాపా లాభం పొందాలని ఒక ప్రయత్నం జరుగుతుందని బోగట్ట. ఆ ప్రభావం మన జిల్లా మీద ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా రాజకీయమే, ఎక్కడైనా వ్యవహారమే, అందులో అలాంటి సందేహం కూడా లేదు. సో విజయనగరానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు, సో అటు శ్రీకాకుళం నుంచి ఇటు విజయనగరం వరకు తెలుగుదేశం పార్టీలో రచ్చరచ్చగా ఉంది, గందరగోళంగా ఉంది. ఆశావహులు ఎక్కువ అయ్యారు. ఆశాభంగం చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఆశాభంగం పొందిన వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రంగా రంగంలో దిగేందుకు కూడా వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదే అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం. ఇప్పుడు ఇక్కడ వ్యవహారంలో తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోయినా ఎవరైతే పార్టీ పైన, అంటే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని రప్పించుకుని కావలసిన ఆర్థిక సాయం చేస్తే తన కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారు. ఇప్పుడు చూసారా, మనకి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత రెండు కూటముల మధ్య కూడా వచ్చి ఒక కూటమి మరో కూటమి కూడా ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రచన్న పోరు అంటాం. అంటే వాళ్ళు నేరుగా యుద్ధం చేయరు, వాళ్ళ తరఫున ఎవరినో రంగంలోకి దించుతారు. ఇప్పుడు కూడా వైకాపా చేస్తున్న పని, చేయాలనుకున్న పని, అంటే వైకాపా నిజంగా అలా చేస్తుందా లేదా అనేది అప్రస్తుతమైనప్పటికీ కూడా విస్తృత ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాల్లో మనం దాన్ని కాదనలేని పరిస్థితి. కాబట్టి విజయనగరం జిల్లాలో కూడా అవకాశాలు నియోజకవర్గాల్లో ఉన్నాయి. విజయనగరం శాసనసభ నియోజకవర్గంతో సహా అటు చీపురుపల్లె కావచ్చు, ఎస్కోటే కావచ్చు, మరి ఏదన్నా కావచ్చు, వైకాపాకి అంది వచ్చిన అవకాశం. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. కాబట్టి ఏ శ్రమ లేకుండా ఈ అసంతృప్తులకి అవకాశం కల్పిస్తే, ఆర్థిక సాయం చేస్తే తమ గెలుపు నల్లేరు మీద నడక అయిపోతుందన్నది ఆలోచన. కాబట్టి రాజకీయాల్లో ఏదన్నా జరగచ్చు. కాబట్టి అది ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా సంతోషం సార్, వచ్చి మంచి విశ్లేషణ చేశారు. నమస్కారం. రేపు మరో విశ్లేషణ కార్యక్రమంతో మళ్ళీ మనం ఏపీ జర్నలిజంలో కలుసుకుందాం. నమస్కారం.